హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమాస్ హాట్ ప్లేట్. నేను మీ రమ. మినపగుళ్ళు లేకుండానే ఇడ్లీ రవ్వ నానబెట్టకుండానే అప్పటికప్పుడు చేసుకునే హెల్దీ బ్రేక్ఫాస్ట్, ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి అటుకుల ఇడ్లీ. సో దూదిలాగా రావాలి అంటే ఈ వీడియో మొత్తం కూడా ఎండ్ వరకు చూడండి. చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఇందుకోసం 1 కప్పు అటుకులు తీసుకోండి. ఈ అటుకులను మిక్సీ జార్ తీసుకొని అందులో పోసుకోండి. అదే కప్పుతో 1 కప్పు ఇడ్లీ రవ్వ తీసుకోండి. 1 కప్పు అటుకులు, 1 కప్పు ఇడ్లీ రవ్వ తీసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన వాటిని ఒక బౌల్ తీసుకొని దాంట్లో పోసుకొని కడగండి. అటుకులను గ్రైండ్ చేయడానికంటే ముందే కూడా కడగొచ్చు, కానీ నానబెడితే ఏమవుతుందంటే మెత్తగా అయి గ్రైండ్ చేసేటప్పుడు స్మూత్ పేస్ట్ లాగా కాదు కదా. సో అందుకని గ్రైండ్ చేసిన తర్వాతనే కడగండి. ఇప్పుడు వాటర్ పోసుకొని కడిగితే అటుకులో ఉన్న డస్ట్ ఏమైనా ఉంటే కూడా పోతుంది, కాబట్టి ఇలా నీళ్ళు పోసుకొని శుభ్రంగా కడగండి. ఇలా కడిగిన తర్వాత ఇందులో నుంచి వాటర్ని పిండేసుకోండి. ఇలా బాగా పిండుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా మొత్తం అంతా కూడా వాటర్ని సపరేట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో అదే కప్పుతో 1 కప్పు పెరుగుని తీసుకోండి. 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోండి. దీనికి ఫర్మెంటేషన్ అవసరం లేదు, నానబెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ అప్పటికప్పుడే చేసుకోవచ్చు. మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలాగా. దీంట్లో నీళ్ళు కలపాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను కడిగాను కాబట్టి నీళ్ళు కలపకండి. ఇలా ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా కలిపి పెట్టుకోండి. మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలిపి పెట్టుకోవాలి. ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు తీసుకొని అన్నింటినీ కూడా నూనె రుద్దుకోండి. కొంచెం ఎక్కువగానే అప్లై చేయండి. ఇప్పుడు ఇందులో కలిపి పెట్టుకున్న ఇడ్లీ పిండిని స్పూన్తో వేసుకోండి. మరీ నిండుగా వేయకండి. ఇలా అన్నిట్లో కూడా ఫిల్ చేసి పెట్టుకోండి. అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇడ్లీ స్టాండ్ తీసుకొని అన్ని ప్లేట్లను కూడా పెట్టేసుకోండి. ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకొని, ఇడ్లీ కుక్కర్ ఉంటే దాంట్లో అయినా కుక్ చేసుకోండి, లేదంటే నేను ఎప్పుడు కూడా రైస్ కుక్కర్లో చేస్తాను. సో అందులో 1 గ్లాస్ నీళ్ళు పోసుకొని ఇడ్లీ స్టాండ్ పెట్టుకొని మూత పెట్టుకొని 15 మినిట్స్ వరకు ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీయండి. వెంటనే తీయకండి. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత 5 నిమిషాల తర్వాత తీసుకోండి. వీటి చల్లారిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. అసలు అతుక్కోకుండా, ప్లేట్కి అతుక్కోకుండా చాలా బాగా వస్తాయండి. పువ్వుల్లాగా దూది లాంటి ఇడ్లీలు అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. చాలా సూపర్గా ఉంటాయి. అటుకుల ఫ్లేవర్ కూడా తెలుస్తుంది మనం ఇడ్లీలు తినేటప్పుడు. మినపగుళ్ళు లేకుండా ఇడ్లీ రవ్వ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఒకరోజు ముందే నానబెట్టాల్సిన శ్రమ లేకుండానే అప్పటికప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈ విధంగా చేయండి. అటుకుల ఇడ్లీ చాలా బాగుంటుంది. ఇది పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. సో నచ్చింది అటుకుల ఇడ్లీ. సో నచ్చితే ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు షేర్ చేయండి. ఇలాంటి బ్రేక్ఫాస్ట్ అన్ని వెరైటీ రెసిపీస్ కోసం రమాస్ హాట్ ప్లేట్ని సబ్స్క్రైబ్ చేయాలి అంటే కిందనే ఉన్న రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.